నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. తెలంగాణ అమరవీరులు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ 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 జోహార్. కన్నా ముందు నుంచి కూడా కవితతో పాటు అన్ని కార్యక్రమంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఒక బతుకమ్మ కార్యక్రమే కాదు, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడ ఆపదొచ్చినా కానీ నేనున్నా అనే విధంగా ఒక ప్రతిపక్ష నాయకురాలుగా రాష్ట్రమంతా కూడా తిరిగి అందరి ఆపదలను ఎక్కడ ఆపదొచ్చినా కానీ అక్కడ అక్కగారు పోయి నేనున్నాననే విధంగా కార్యక్రమాలు అందరూ ఆదుకుంటున్నారు. ఆ భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఆవిర్భవించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈరోజు చూస్తున్నాము రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని. ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా అన్నారో దాని మీద ఏ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేరు. అక్కగారు మాత్రం మహా దీక్ష పెట్టింది. అదేవిధంగా రైలు రోకో కార్యక్రమం చేసింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఖచ్చితంగా 42% బీసీలకు ఇవ్వాలని దాని మీద కూడా అక్క దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. దాని పట్ల ఈరోజు బీసీలకు ఎవరైతే న్యాయం చేయాలనో ఖచ్చితంగా కవితక్క ద్వారా అవుతుందనే విధంగా చూస్తున్నాం. ఈరోజు జెండా పండుగ కార్యక్రమం గ్రామంలో కూడా భారీ ఎత్తున జరుగుతున్నది. దాంతోపాటు విపరీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై మా పార్టీలో చేరడం జరుగుతుంది. అది అన్ని పురస్కరించి పాంచజన్యం అనే ఒక మంచి పథకాలతోటి 5 సూత్రాలతో అక్క ఒకటి మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ దానికి సంబంధించి ఈ నెల 6వ తేదీ ఎల్లుండి జరిగే సర్వనా స్టేడియంలో ఏదైతే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ భారీ ఎత్తున జరుగుతుంది. సుమారుగా 10,000 పైన జనాలు వస్తున్న సభ అది. ఈ సభ ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒక భరోసానిచ్చే విధంగా జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా నేను ఇక్కడే చదువుకున్న తాండూరులోనే ఈరోజు నేను చదువుకున్న ఊళ్ళో జెండా ఎగరడానికి రావడం నాకు చాలా సంతోషకరమైంది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా తాండూరు వాళ్ళు అందుకుని మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ఏదైతే ఉందో న్యాయ సంకల్ప సభకు అందరూ కూడా తాండూరు భారీ ఎత్తున వస్తారని వారందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎల్లుండి కూడా వారందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విరమణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. పంచర్ల శివారెడ్డి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఈరోజు తాండూరు నియోజకవర్గంలోని అక్క మన వీరంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలసీనన్న గారు, అదేవిధంగా జుక్కాల్ నియోజకవర్గానికి చెందిన మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్న రాజశేఖర్ అన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దీపక్ గారు, అశోక్ గారు, మరియు వీరమన్న గారు, శ్రీనివాస్ గారు, నామన్య గారు, అందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో తాండూరు నియోజకవర్గంలోని జెండా పండుగ నిర్వహించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మొదటి జెండా ఎగరేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా గ్రామాన మండల స్థాయిలో జెండా పండుగలు జరిపి మరి ఈ యొక్క నియోజకవర్గంలో బలమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మీదట రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా ఈ యొక్క తాండూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్న టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఏదేమైనప్పటికీ తాండూరు నియోజకవర్గంలో చాలా బలమైన క్యాడర్ కూడా మాకుంది. ఇంకా ఖచ్చితంగా రానున్న రోజులు ఇంకా బలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరూ కూడా సబ్బండ వర్గాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మంచి పదవులు ఇచ్చి మరి మేమందరం కూడా క్యాడర్ని బలోపేతం చేసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్. మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో
మేము అనుకున్న సాధించలేము. ఉద్యమకారులు ఇంకా అంచేయబడి ఇంకా ఈరోజు కూడా తిండి కూడా లేని పరిస్థితులకు వచ్చినాం కాబట్టి మళ్ళీ మేము కవితక్క ఆధ్వర్యంలో మళ్ళీ జాయినింగ్ కావడం అక్క ఒకటే కాబట్టి పంచభూతాల సాక్షిగా అక్క ఒక్కటే విద్య, వైద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం అందరినీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకొని పోతా అన్నందుకు అక్క మాకు మాట ఇచ్చిన మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. అక్క ఒకటే మాట చెప్పింది, నేను అలాంటి అమలు చేయకపోతే నాకు తెలంగాణ అమలు స్తూపం కట్టేసి కొట్టండి అన్నారు. అసలు ఇంతవరకు ఏ ప్రాంతీయ నాయకుడు కానీ జాతీయ నాయకుడు ఇంతవరకు ఇవ్వడం చెప్పలేరు. కాబట్టి అక్క ఆధ్వర్యంలో అయితే త్వరనే బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అవుతుంది. మధినేత్రి కవితక్క చెప్పి దాన్ని అక్కడనే ఆదేశించి మేము ముందుకు వెళ్తున్నాము. వల్ల మళ్ళీ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ.